వీకెండ్ స్పెషల్గా వెజిటేబుల్ చపాతీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి దోరగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసి దోరగా వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. అంటే క్యారెట్ తురుము, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి బీన్స్, ఉడికించినటువంటి ఆలు మిశ్రమాన్ని కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దగ్గర నుంచి మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకుని ఇప్పుడు అది చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని 2 కప్స్ వరకు గోధుమ పిండిలో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కర్రీ మిశ్రమాన్ని కూడా కలిపేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చేసుకుని పైన ఆయిల్ అప్లై చేసి 10 నిమిషాలు నానిన తర్వాత చపాతీలా చేసుకుని 2 వైపులా కూడా దోరగా కాల్చుకోవాలి. దీనికి కాంబినేషన్ ఏంటంటే పెరుగులో బూందీ నంచుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది.